సో చైనా 2050లో ఉందా, 1950లో ఉందా? ఇవి పోలీసులు. మనకి పోలీసులు ఎలా పెట్రోలింగ్ చేస్తారో అలాగా రోబోలు మొత్తం అన్ని వైపులా కెమెరాలు పెట్టుకొని పెట్రోలింగ్ చేస్తుందన్నమాట. చూద్దాం. గైస్, సో ట్రంప్లైన్ చూసారు కదా, పైన పటారం లోన లటారం అన్నట్టు క్లియర్గా ఉంది. సో చైనా నిజంగానే పైన పటారం లోన లటారమా? నేను ఎవరో వీడియోస్ చేసి ఒక జడ్జిమెంట్కి రాను, ఎవరో చెప్పిన మాటలు భాషణాలు విని చేయను. మనం అన్ని ఇన్ పర్సన్ చూస్తాం కాబట్టి, మనం ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి. ఇప్పుడు మీకు తెలుసు హాంకాంగ్లో ఉన్న హాంకాంగ్ వీడియోస్ చేశా. ఇవాళ నేను చైనా వెళ్తున్నా. చైనాలోని పూర్తిగా నేనేం కామెంటరీ చేయకుండా మొత్తం అలా రికార్డ్ చేసి ఫుటేజ్, అంటే డిఫరెంట్ ఏరియాస్ అన్ని ఫుటేజ్ చేసి ఆల్రెడీ చైనాలోని ఒక 6-7 సిటీస్ చూసేసాం. ఇప్పుడు 8వ సిటీకి కూడా వెళ్తున్నాం ఇవాళ, షెన్జెన్ అనే ఊరికి. సో మీకు ఆ జర్నీ చూపిస్తా. చైనాలోని ఎంత పటారం ఎంత లొటారం మీకు చెప్తా. ఈ వీడియో ఎండ్లోని మీకు కంక్లూజన్ కూడా ఇస్తా. ఓకేనా? చూసేద్దామా? పైన పటారం లోన లొటారం, నిజంగానే బిల్డింగ్స్ ఇక్కడ పడిపోతున్నాయా, నిజంగానే ఫేక్ బిల్డింగ్స్ ఉన్నాయా, అవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. వెళ్ళిపోదాం ఇంకా వీడియోలోకి. లెట్స్ డూ ఇట్. ఐపీఎల్ మ్యాచ్లోని ఇవి చేస్తారు కదా, వీటిని ఐపీఎల్ డాగ్స్ అంటారు అనమాట. ఒకసారి చూడండి ఐపీఎల్లోని ఎలాగా రోబోట్స్ ఉంటాయో, దీని కాస్ట్ ఎంతో, ఇదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఎలక్ట్రానిక్స్ మార్కెట్ డీటెయిల్గా మీకు కావాలా అంటే నాకు కామెంట్ పెట్టండి, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కావాలని. అది నెక్స్ట్ చూపిస్తా. ఈ ఐపీఎల్ డాగ్ని అయితే, ఐపీఎల్ కుక్కని అయితే చూడండి ఎంత చండాలం. చీ 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 డర్టీ 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 హాయ్ గాయ్స్. సో మొత్తానికి హాంకాంగ్లో నైట్ లైఫ్ వీడియో చూసారా, ఎంజాయ్ చేశారా? సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఆయన నాకు నిన్న మెసేజ్ చేశాడు, బ్రో హాంకాంగ్ వస్తాడని కలు అని. నేను చెప్పాను, బాబు నేను హాంకాంగ్లో ఉన్నానని. సో హీ హంగ్ అవుట్ విత్ మీ. ఇప్పుడే వాళ్ళ ఇల్లు చూపించడానికి వాంటెడ్ మీ టు గివ్ అ సర్ప్రైజ్ టు హిస్ వైఫ్. అందుకని ఇక్కడికి వచ్చాం. ఒక్కసారి చూడండి, 16 టవర్లు 65 ఫ్లోర్లు, 16 టవర్లు 65 ఫ్లోర్లు, ఈచ్ ఫ్లోర్కి 8 అపార్ట్మెంట్. అంటే ఎంత? ఒకసారి బిల్డింగ్ చూపిస్తా పైన మీకు ఎలా ఉందో. సో లాంటావ్ ఐలాండ్లో 16 టవర్లు 65 ఫ్లోర్లు, ఒక అపార్ట్మెంట్ ఖరీదు 10 కోట్ల రూపాయలు. మనం రెంట్ తీసుకోవాలంటే 2.5 లక్షలు. అసలు మైండ్ బ్లోయింగ్. ఒకసారి పైకి వెళ్ళి వ్యూస్ ఎలా ఉన్నాయి, అపార్ట్మెంట్ ఎలా ఉందో ఐడియా కోసం చూద్దాం. సో మీరు సర్ప్రైజ్ అయ్యారు చూసి? అవునా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు. సో ఇక్కడ పేరు కుసుమ. మీరేం చేస్తారు హాంకాంగ్ బ్యాంక్లో? I work as a regional business manager. ఓ, రీజనల్ బిజినెస్ మ్యాన్. నాకు కూడా ఏదైనా జాబ్ ఉంటే చూడండి అయితే. రీజనల్ బిజినెస్ మేనేజర్ అంట. సో వీళ్ళేమో ఇప్పుడు హాంకాంగ్ నుంచి సింగపూర్ మూవ్ అయిపోతున్నారు. సో వీళ్ళే చెప్పే కదా 10 crores అది 2.5 లక్షల రెంట్, కానీ ఓన్లీ 1000 square feet మాట. సో ఈయన కూడా ఒకసారి పరిచయం చేస్తా. ఈయన సిగ్గుపడిపోతున్నాడు. ఈయన పేరు రవి. సో ఈయన నాకు ఒక 1 month బ్యాక్ మెసేజ్ పంపించాడన్నమాట. వెళ్దాం. సూపర్ ఉంది కదా, నైస్, బాగుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు హాంకాంగ్లోని చాలా తక్కువ స్పేస్ కదా, ఈ సముద్రం మధ్యలోని ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఈ ఐలాండ్స్ని అయితే క్రియేట్ చేశారు. సముద్రాన్ని ఎలాగ కప్పుతూ ఎంత స్ట్రాంగ్గా ల్యాండ్ ఫిల్ చేశారంటే, ఇదిగోండి 65 ఫ్లోర్ల 16 టవర్లు అయితే కట్టారు. ఇది ఎంత ఆసమ్ ఉందంటే ఒక్కసారి ఈ పూల్ చూడండి, ఏదో బీచ్ లాగా, ఏదో రెగ్యులర్ పూల్లా లేదు. అలానే ఇది హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఎదురుగే ఇంటి నుంచే బ్రహ్మాండమైన హాంకాంగ్ ఎయిర్పోర్ట్ వ్యూస్ ఉన్నాయి. రాత్రి వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంటుందట. కానీ నేను కేవలం 1 hourకే సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాం కాబట్టి జస్ట్ కాఫీ తాగి ఈ వ్యూ చూపిస్తున్నా. ఇవి ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి పక్కనే, అంటే అపార్ట్మెంట్స్ వద్దు అన్నోళ్ళకి. కానీ ఒక అపార్ట్మెంటే 10 కోట్లు అంటే ఈ ఇండివిజువల్ విల్లా 20-25 కోట్లు ఉంటుంది ఇండియా రూపాయల్లోని. కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి అపార్ట్మెంట్స్ అండ్ హాంకాంగ్ ఎయిర్పోర్ట్ వ్యూ. చూడండి, అసలు చెప్పే కదా మీకు బ్రిటిష్ స్టైల్లోని ఎంత కంఫర్టబుల్ ఉంటాయంటే. ఇది రంగలా ఉన్న ఇందులో వెళ్తున్నాం మనం. షెన్జెన్ ఫ్యామిలీ అంతా. నిన్నంతా రైనీగా ఉండి మొత్తం మగ్గిగా ఉంది. ఇవాళ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బయట అంటే టెంపరేచర్ ఉంది, కానీ కార్లోంచి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ ట్యాక్సీస్ నిజంగా లండన్ ట్యాక్సీ స్టైల్లోనే ఎంత స్పేషియస్, ఎంత రూమింగ్ ఉన్నాయి. సో మనం చైనాకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కాంక్రీట్ జంగలా మజాకా చూసారా?
చూడండి మొత్తం సముద్రం మీద బ్రిడ్జ్లు ఎన్ని బ్రిడ్జ్లు అంటే అన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి. అంతా చిన్న ఇంటర్ కనెక్టెడ్ ఐలాండ్స్ అన్నమాట, చిన్న చిన్న ఐలాండ్స్. అయితే పైన బ్రిడ్జ్లు లేకపోతే టన్నెల్స్. ఇక్కడ హాంకాంగ్కి షెంజన్ అంటే చైనాకి ఇవ్వండి ఇలాంటి సిరీస్ ఆఫ్ టన్నెల్స్ అయితే కట్టేశారు. మళ్ళీ ఒక్కొక్క టన్నెల్ ఏదో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కాదు, ఇది ఆల్మోస్ట్ 20 నుంచి 25 కిలోమీటర్లు అని చెప్పారు. నేను ఒకసారి వెరిఫై చేయాలి కరెక్టా కాదా అని. కాకపోతే యూఎస్లో ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేశారో చైనాలో కూడా అదే లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేశారు. ఒకసారి లోపలికి వెళ్ళాక చూద్దాం మన థంబ్నెయిల్ ప్రకారం ఏమైనా వెరైటీగా ఉందా, ట్విట్టర్లో వచ్చేది కరెక్టా కాదా అవన్నీ వెరిఫై చేసి ఉన్నట్టు మీకు మొత్తం చైనా తిప్పి మళ్ళీ చూపిస్తా. ఏమండి హాంకాంగ్ ఎక్కడ చూసినా బిల్డింగ్స్ సముద్రం నుంచి రీక్లైమ్ చేసేసి టనెల్స్ మేడం, మళ్ళీ కొండల కింద టనెల్స్, సముద్రం కింద టనెల్స్. హాంకాంగ్ బటర్ఫ్లై బీచ్ అట్ట, మళ్ళీ ఇంకో టనెల్. ఇప్పుడే ఒక 5-10 కిలోమీటర్లు వెళ్ళింది టనెల్, ఇప్పుడు మళ్ళీ ఇంకో టనెల్. చైనా షాంఘై నుంచి ట్రైన్ తీసుకొని నేను వుహాన్ వెళ్ళినప్పుడు మీకు చూపించే కదా, ప్రతి ఊర్లోని ఇవే కుక్కీ కట్టర్ బిల్డింగ్స్ మాట, అన్ని ఐడెంటికల్ ఉంటాయి. అంతా వైట్ టవర్స్ లాగా. కొన్నాళ్ళకి గవర్నమెంట్ బిల్డింగ్స్. అవును, అది కొన్నాళ్ళకి బోర్ కూడా వస్తాయి. అంతా నేను షాంఘై నుంచి వెళ్తున్నప్పుడు వుహాన్కి ప్రతి ఊరు చూసాను ఇలానే బిల్డింగ్స్. ఎందుకు చెప్పొచ్చా? చెప్పు. ఇవన్నీ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు. అవునా, గవర్నమెంట్. సో ఇవన్నీ గవర్నమెంట్ కట్టించిన ఇల్లు అంట ప్రజల కోసం. ఈ మధ్యన చైనాకి మొత్తం ట్విట్టర్లో అన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి లైవ్ చూపిస్తా, మొత్తం ప్రతి వీధి నడిచింది. స్లమ్స్ అనేవి గటర్స్ అనేవి ఉంటాయి, కాకపోతే మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్స్కేప్ ఎలా ఉంది అనేది ఇది. మనం ఇంకా హాంకాంగ్లోనూ ఇంకెళ్ళి షెంజన్కి జస్ట్ చూపిస్తాను. 1/2 కిలోమీటర్లోని షెంజన్ బే వస్తుంది. అది ఇమిగ్రేషన్ కంట్రోల్ మాట. అక్కడ మనం ఇమిగ్రేషన్ దాటుకొని వెళ్తాం. బాబు ఇమిగ్రేషన్ టైమ్స్ ఏం లేవు కదా. ఇప్పుడు నువ్వు అమెరికన్ పాస్పోర్ట్ 5 వరకే ఉంటుంది, అలాగే ఉండదా? ఉంటే వెనక్కి రావాలి అప్పుడు మళ్ళీ. చదవండి షెంజన్ బే, మనం చైనాకి వచ్చేసాం అరగంటలో. ఇదిగోండి చైనా మొదటి వ్యూ. ఈ బిల్డింగ్స్ అన్నీ ఒక్కసారి చూడండి. సో నేను 2003 తర్వాత ఎప్పుడు షెంజన్ రాలేదు. 2003 ముందు ఇది ఒక చిన్న ఫిషింగ్ విలేజ్, ఒక చిన్న చేపలవాడ. దాన్ని ఎలాగ ట్రాన్స్ఫార్మ్ చేశారో ఒక్కసారి చూద్దాం. ఈ బిల్డింగ్లన్నీ రియలా ఫేకా అన్నది మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏదైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళి. షెంజన్ కూడా మిగతా ఊర్లా అనిపిస్తుందా? నేను ఎందుకంటే చైనాలోని ఏదో ఒక ఊరు చూశానని కాదు, మనం బెయిజింగ్ చూసాం, షాంఘై చూసాం, జియాన్ చూసాం, వుహాన్ చూసాం, చాంగ్చింగ్ చూసాం, ఇప్పుడు ఇంకో సిటీ. సో ఒక సిటీ అంటే ఫేక్ ఏదైనా పాసిబిలిటీ ఉండొచ్చు. ఇది నేను వెళ్తున్న హాంజిన్ 7వ 8వ సిటీ. సో ఒక్కసారి మన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అన్నీ యాజ్ ఇట్ ఈస్ చూపిస్తామాట, ఎక్కడ ఎడిట్ లేకుండా. 125 స్పీడ్ వెళ్తున్నాడు. ఇదిగోండి దుర్గం చెరువు బ్రిడ్జ్. అదే దుర్గం చెరువు బ్రిడ్జ్ ఇక్కడ తెచ్చారా? సేమ్ స్టైల్ ఉంది, ఒక సైడే. సినిమా అలా ఆ టైప్లో లేదు. కాకపోతే దుర్గం చెరువు బ్రిడ్జ్ కన్నా చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి అక్కడ ఒకటి వచ్చింది మొత్తం అంతా. ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా వ్యూ కనిపిస్తుంది. ఏముంది కదా, హాంకాంగ్ స్కై లైన్ కన్నా తక్కువ ఉంది. కానీ ఆ చాంగ్చింగ్ లో అలానే ఇలాంటి బ్రిడ్జ్లు ఎన్ని 10-20 ఉన్నాయి మాట. ఫుల్ ట్విట్టర్ లో చైనా గురించి వార్ అవుతుంది కదా. ట్విట్టర్ లో బాగుంది, జై హింద్ జై భారత్ అంతా కరెక్టే, కానీ ఫ్యాక్చువల్ ఏంటో చూపిస్తున్నా మీకు, రియాలిటీ. ఓకే, రోడ్ కనెక్టివిటీ అంతా మీరే చూసుకుంటారు కదా వీడియోలో. ఇదేవి నేను ఏఐలో క్రియేట్ చేయట్లే, కాబట్టి యూ కెన్ సీ అండ్ జడ్జ్ మాట. మనం ఎక్కువ మాట్లాడడం. సో చైనా నిజంగానే 2070లో ఉందా, 1970లో ఉందా, మీరే అసెస్ చేసుకోండి. మనం ఒక టార్గెట్ పెట్టాం. దిస్ ఈజ్ చైనా. మళ్ళీ ఇది క్యాపిటల్ సిటీ కూడా కాదు, లార్జెస్ట్ సిటీ. చైనాలో లార్జెస్ట్ సిటీ ఏంటి తెలుసా? కెన్ యూ గెస్ బ్రో? చైనాలో లార్జెస్ట్ సిటీ ఏంటనుకున్నావు? కాదు, అదే నేను సర్ప్రైజ్. నో 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 కాదు, చాంగ్చింగ్. చాంగ్చింగ్ ఇస్ ద లార్జెస్ట్ సిటీ. ఒక్కసారి ఉండి అమెరికాలో ఇలాంటి సీన్లు చూసేవాళ్ళం మేము, ఇప్పుడు చైనాలో కూడా చూస్తున్నాం. ఇంకే దేశంలో చూడగలరా? యూరోప్లో చూడగలరా? యూకేలో చూడగలరా? యూకేలో ఒక బిల్డింగ్ ఉంటుంది షార్డ్ అని, దానికే ఓహో అరుచుకుంటుంటారు. ఇక్కడ దిగిపోవాలి, దిగేసి బ్యాగులు పెట్టుకొని ఇమిగ్రేషన్ చేయాలి. నన్ను అలౌ చేస్తారో లేదో, నా మౌన్ చూసి పోపో అంటారేమో, చూద్దాం. పోపో అంటే మళ్ళీ వెళ్ళిపోతాను వెనక్కి హాంకాంగ్.
కారు వెళ్ళిపోతుంది, అది హాంకాంగ్కి. ఇది చైనా బోర్డరు, లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇలా బస్సులు ఉన్నాయి, డబుల్ డెక్కర్ బస్సులు కూడా. సో చైనాకి ఎప్పుడు ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్ నేను చేయలే, మొదటిసారి. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. బస్ స్టాండ్లో బస్సులు ఇవి అన్ని వైపులో చూపిస్తున్నా, మీరే కంపేర్ చేసుకోండి. బస్ స్టాండ్ ఇది, లోకల్ బస్ స్టాండ్. ఓకే, రికార్డ్ చేయట్లేదు నాకు తెలీదు. దేవుడు వెళ్ళిపోతున్నాం చైనాలోకి, హాంకాంగ్ దాటి. ఓలమ్మో ఓలప్పో, మళ్ళీ వచ్చేసాం కదేటి చైనాలోకి. వచ్చామా? చైనా షెంజన్ చూసారా? చైనా షెంజన్. రవి ఎంటర్స్ 5th టైం. ఎప్పుడు ఏ నిమిషం ఎక్కడ ఉందో మనకు తెలీదు. వచ్చేసాం. ఇది చైనా గైస్, మీరే చూడండి, కళ్ళకి అద్దినట్టు. బస్ స్టాండ్ చూపించాను, ఇమ్మిగ్రేషన్ చూపించాను, లోకల్ ఎంతమంది వెళ్తున్నారు ఒక్కసారి చూడండి. ఎక్కడో స్లమ్స్ చూపిసి ట్విట్టర్లో ఫేమస్ చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ కూల్. బట్ దట్ డజంట్ డెవలప్ ఆర్ కంట్రీ కదా. సో రియలిస్టిక్ ఉండాలన్నమాట. సో ఇది షెంజన్ సిబిడి. చైనా స్టాంప్ చూపించాలి, సరిపోతుందా? ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ? వేర్ ఆర్ యూ గైస్? ఏమండి, అరైవల్ హాల్ బయటకు వచ్చేసాం. షెంజన్ ఇన్ యాక్షన్. ఇది వన్ ఆఫ్ ద ఆసమ్ సిటీస్ మాట. బస్సు చూడండి, బస్ స్టేషన్ ఎలా ఉందో. ఇది బస్ స్టాండ్. ఓకేనా? అమెరికాలో బస్ స్టాండ్లు కూడా ఇంత నీట్గా ఉండవు. నేను ఇక్కడి నుంచి యూఎస్తోనే కంపేర్ చేస్తాను బా. ఎందుకంటే జనాలు చాలా అఫెండ్ అయిపోతారు ఈగోల్కి వెళ్ళిపోయి. నేను ఓన్లీ యూఎస్తో కంపేర్ చేస్తాను. యూఎస్లో కూడా బస్ స్టాండ్ ఇలా ఉండదు. అది విషయం. మన ఇండియాలో ఊబర్, ఓలా స్టైల్లోనే వరుసగా క్యాబ్స్ వచ్చేస్తుంటాయి. మనం బుక్ కూడా చేసుకోక్కర్లేదు, డైరెక్ట్గా ట్యాక్సీ ఎక్కేయడమే. ప్రతి ట్యాక్సీ కూడా కెమెరా, తర్వాత మీటర్డ్. సో ఎక్కడ మనం మోసం చేయడానికి లేదు, వాళ్ళు మనకు మోసం చేయడానికి లేదు. సో అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు. మనకి ఊబర్, ఓలాలో అడ్వాంటేజ్ ఏంటంటే ముందే మనకు చూపిస్తారు. సో ఇక్కడ ఏంటి, ఐడి ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది, టోటల్ అంతా మీటర్డ్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం పోలీస్కి కాల్ చేసేయచ్చు అన్నమాట. సో అంతా వెరీ సీమ్లెస్. సో ఎక్కేసి అక్కడ క్రెడిట్ కార్డ్తో కానీ లేకపోతే అలీపేతో కానీ మనం పే చేసేయాలి. ఒక్కసారి రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫారెస్ట్లు ఉన్నాయా లేదా, ట్రీస్ కట్ చేసేసారా, ఇదంతా మీకు మళ్ళీ రెండోసారి రీట్రేట్ చేస్తున్నా. ఉన్నది చూపిస్తా. బాగుందా బాగలేదా అని నేను చెప్పను, మీరే ఒక్కసారి ఇది చూసి మీరు ఒక కంక్లూజన్ రండి. ఓకే, సో ఇవాళ ట్విట్టర్ రీల్స్ అన్నీ చూశాను, ట్విట్టర్లో ఉన్న ఫీడ్ అంతా. సో బేసిక్గా చైనాలోని కూడా కాస్ట్ సిస్టమ్ ఉంది, 4 కాస్ట్లు ఉన్నాయి అని చైనాకి ట్రోలింగ్ అవుతుందన్నమాట. కరెక్టేనంట. షిన్, గాన్, నాంగ్ అని 4 కాస్ట్లు ఉన్నాయి. సో అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అలాంటి డిఫరెన్స్లు ఉన్నాయి. దాన్ని కాంట్రాస్ట్ చేస్తే అమెరికాలోని కూడా కాస్ట్ సిస్టమ్ కాదు కానీ ఇప్పుడు చర్చిలకు కూడా ఎలా అంటే మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి కొన్ని చర్చ్స్లోకి ఎంట్రీ ఉంటుంది. అలాగే ప్రతి దేశంలో కూడా ఉంటుంది. సో చైనాలో కూడా ఉంది కాస్ట్ సిస్టము. భారతదేశంలో ప్రెవలెంట్గా ఉన్న కాస్ట్ సిస్టమ్ అంత లేకపోయినా ఇక్కడ కాస్ట్ సిస్టమ్ ఉంది అని చాలా రీల్స్ చూశాను. ఇదిగోండి చైనా. మనం ఇప్పుడు ఊర్లోకి వచ్చేసాం. ఒక 20 కిలోమీటర్లు ఆల్రెడీ వచ్చాం. 20 కిలోమీటర్లోని నాకు చెట్లు బాగా కనిపిస్తున్నాయి, రోడ్లు బాగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. కానీ ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు ఊర్లోకి వచ్చేసాం. దూరంపు కొండలు నునుపు అంటారు కదా, ఆ దూరం నుంచి ఈ నునుపు కొండలు కాకుండా దగ్గర నుంచి కూడా కొండలు నునుపుగానే ఉన్నాయి. సో ఇది ఇంకో టన్నులోకి వెళ్తున్నాం. కాదు బ్రో, అసలు పొల్యూషన్ ఎలా క్లియర్ చేశారు బ్రో? నేను 2004లో వెళ్ళినప్పుడు బీజింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. ఇప్పుడు టాప్ 10లో లేదు. అంటే పొల్యూషన్ ఎలా క్లియర్ చేశారని. ఎలక్ట్రిక్ కార్స్ కాదు మొత్తం ఫ్యాక్టరీలు మూసేస్తున్నారు. ఎక్కడెక్కడ మినిమం గా పొల్యూషన్ బయటకు వచ్చేలాగా చేస్తున్నారు. మరి ఇంకా ఏం కంప్లైంట్ చేయాలి? నాకైతే ఏం కంప్లైంట్ లేదు. అంటే పైన పడ్డారం లోన లొట్టారం. ఏమండి, నేను లాస్ట్ టైము మీకు వుహాన్ కూడా చూపించాను. వుహాన్ చూస్తే ఏదో చిన్న కుగ్రామం అనుకొని అసలు ఆశ్చర్యపోయాను కదా. ఇదిగోండి, ఇది ర్యాండమ్ సిటీ. టాప్ బిగ్గెస్ట్ సిటీ కూడా కాదు, క్యాపిటల్ సిటీ కూడా కాదు, క్యాంటన్లో షాంఘై కాదు, బెయిజింగ్ కాదు, చాంగ్చింగ్ కాదు, ఇది షెంజన్. ఓకే, హాంకాంగ్ బార్డర్ టౌన్. ఒకసారి మీరే చూడండి మీ కళ్ళతోని. మనం ఇప్పటికీ ఒక 20 మినిట్స్ డ్రైవ్ చేసాం. ఇలానే ఉంది రోడ్డు, హాంకింగ్ లేదు. ఐ పర్సనలీ అమెరికా నుంచి వచ్చినోడిగా నాకు యూఎస్లో ఎలా ఉందో అలానే అనిపిస్తుంది ప్రస్తుతానికి. వీళ్ళ దగ్గర అది లేదు ఇది లేదు, మనమే బెటర్ ఆఫ్ అనుకుంటే ఇంకా మన డెవలప్మెంట్ అవ్వక్కర్లే. అది చూపిస్తున్నా, రోడ్ల పక్కన చూపిస్తున్నా, ఇల్లు చూపిస్తున్నా. మనం ఇప్పటికి ఇంచుమించుగా 20 నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళాం.
ఇంకా లోపల లోపల ఉంటాయేమో స్లమ్స్, నేను కాదనట్లే, కాకపోతే ఇలా ఉంటుందా. అమెరికాలో కూడా ఈ లెవెల్ ఆఫ్ ఇది నేను చూడలేదు. ఎస్పెషలీ షికాగో డౌన్ టౌన్లోను, న్యూయార్క్ డౌన్ టౌన్లోను, శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్, ఆ ఒక్క సిబిడి డౌన్ టౌన్లో అలా ఉంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఏంటి ఏంది బ్రో, నాకు చెవుడైపోయిందా? ఏ సౌండ్ వినపట్లేదు? మనం కార్లో ఉన్నాం, రోడ్డు మీద అన్ని బైక్స్ వెళ్తున్నాయి, ఏమైనా సౌండ్ వినిపిస్తుందా? ఏదైనా మీట్లో లేం కదా, నీకు వినిపిస్తుందా బ్రో? నేను చెవుడైపోయినా? ఇది సౌండ్ ప్రూఫ్ కార్లే. సరే ఇప్పుతున్నా, ఓకే తీసాను. వినిపిస్తుంది ఏమైనా సౌండ్? నువ్వు వరుస్తున్నావు. ఇది గైస్ చూడండి ఎలాగా భయంతో బతుకుతున్నా. హారన్ కొట్టే స్వేచ్ఛ లేనప్పుడు ఎందుకు బండి? హార్న్ కొట్టే స్వేచ్ఛ లేదు. ఏం దేశం రా బాబు ఇది, నిజంగా హార్న్ కూడా కొట్టే స్వేచ్ఛ లేదు. ఈ పనికి వాళ్ళ దేశంలో ఎవడుంటాడు చెప్పండి? మేరా భారత్ మహాన్. జై హింద్. నో డిసగ్రిమెంట్ బ్రో. నువ్వు హార్న్ లేదు కొట్టారు ఇప్పుడే, నీ మాట విన్నట్టున్నారు. మరి నేనంటాడు డెలివరీ బాయ్. కాదు నీ మాట విన్నట్టుంది అక్కడ పైన. పక్కిల్లు ఎంత అందంగా ఉన్నా నాకు నచ్చదు బ్రో, నా ఇల్లు ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. అవును, అందుకే నువ్వు హాంకాంగ్లో పనిచేస్తావు. ఇవ్వండి, ఇప్పుడు ప్రస్తుతానికి 25 కిలోమీటర్లు డ్రైవ్ చేసాము మనం, 25 మినిట్స్. ఎప్పటిదాకా నా కళ్ళకైతే ఏది బ్యాడ్ కనిపించలేదు. కాకపోతే హార్న్ కొట్టడానికి స్విచ్ లేదు అని మా మిత్రుడు బ్రదర్ అంటున్నాడు. అది మాత్రం నిజం. హార్న్ కొట్టే స్విచ్ కూడా లేని దేశం ఏం దేశం చెప్పండి? అదిగోండి మెక్డానల్డ్స్. అమెరికా రూల్స్ డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్. చైనాలో కూడా మెక్డానల్డ్స్ ఉంటుంది. కమ్యూనికేషన్ మార్కెట్ ఇదేనా? ఎలక్ట్రానిక్స్ మార్కెట్ చూసారా మొత్తం. ఆ కార్ సౌండ్ వస్తుంది బ్రో, పెట్రోల్ వేసేద్దాం. ఆ కార్ కూడా సౌండ్ వస్తుంది. ఈ కార్ కూడా సౌండ్ వస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ దిగాం. ఇది మెయిన్ రోడ్ కాదు, చుట్టుపక్కల చూడండి. ఓకే, చుట్టుపక్కల చూడండి. ఇదిగోండి ఇల్లు, ఇదన్నమాట విషయం. ఓకే, హార్న్ కొట్టడానికి కూడా ఫ్రీడమ్ లేని దేశం ఏం దేశం అబ్బా ఇది. కొట్టాడు అదిగో హార్న్, అది వినిపిస్తుంది వెంటనే. రైట్, రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయాను. నేను తీసుకుంది ఓన్లీ మిడిల్ రేంజ్ $40 రూము. ఆ రూమ్ వెనకాలంతా మెస్సీగా ఉంది కాబట్టి క్లీన్ చేసాక చూపిస్తా. అంటే బ్యాగ్లన్నీ పడేసింది కదా. ఒక్కసారి ఈ రూమ్ వ్యూ అలా ఉంది చూడండి. ఆ తర్వాత మనం ఇప్పుడు బయటికి వెళ్ళి చెత్త చెదారం అంతా ఇక్కడ లొటారం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా ఛానల్లోని. చూడండి, బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇన్ షెన్జెన్. ఇది ఎలక్ట్రానిక్స్ బిల్డింగ్, 2 కిలోమీటర్లు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ షాపులు అన్నమాట. ఇది చూసారు కదా, నడుస్తున్నాం, ర్యాండమ్గానే నడుస్తున్నాం కదా. ఒక్కసారి చుట్టుపక్కల చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. నేనేం కామెంట్లు చేయను, జస్ట్ చూపిస్తా, మీరే ఇంకా కంక్లూజన్ తీసుకోండి. సెగ్ మార్కెట్కి వచ్చాం, సెగ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ మాట. ఇప్పుడు మనం లేట్గా వచ్చాం కాబట్టి రేపు ఏమో నేను డీజే కొత్త డ్రోన్ కొనుక్కోవాలి. సో రేపు మార్నింగ్ వెళ్ళి, అంటే రేపు మార్నింగ్కి ఈ వీడియో అప్లోడ్ చేసేస్తా కదా. చూసారు కదా మొత్తం ఫోన్లు. ఇక్కడ ఫోన్లు ఎంత ఉన్నాయి అన్ని రేట్లు మీకు చెప్తాను. యాపిల్ ఫోన్ చూడండి, ఇక్కడ యాపిల్, హువాయి, ఒప్పో, వివో అన్నీ కొనుక్కోవచ్చు. శాంసంగ్ మొత్తం మాట ఈ 2 కిలోమీటర్స్. చూసారా కొరియాదా. కానీ బ్రో నాకేం నచ్చిందంటే క్లెన్లీనెస్ బ్రో. నాకు 2 ఇంపార్టెంట్ థింగ్లు ఏంటంటే డిసిప్లిన్ అండ్ క్లెన్లీనెస్. ఓకే, ఆ 2 ఇక్కడ ఉన్నాయి. ఉంటే ఉండినే కాదు, వి జస్ట్ డిస్కసింగ్ ఎందుకు ఎలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది భయం? ఎక్కడ పోలీసులు కనిపిస్తున్నారు? ఎక్కడ పోలీసులు కనిపిస్తున్నారా? వితండవాదం చేయకు భయ్యా. చుట్టుపక్కల చూడు 24 కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు మంచిదే కదా, ఇప్పుడు డిసిప్లిన్లో ఉండడం మంచిది కదా. భయంతో బతుకుతున్న జనాలు. సరేలే, ఇదిగోండి అందరికీ మనసే ఇస్తానురా, చైనా నీకైతే సొగసని కూడా ఇచ్చేస్తా. ఇది మాట. సరే ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రానిక్ మార్కెట్, ఎన్ని ఉన్నాయో ఇదంతా. మళ్ళీ చూసారా సెగ్ కాము. సో చూసారు కదా, ఇక్కడ మీకు యాపిల్ సింబల్ ఉంది కానీ అది యాపిల్ స్టోర్ కాదు. అర్థమైందా? ఆ పక్కన డీజే స్టోర్ అని ఉంది కానీ డీజే ఫ్లాగ్షిప్ కాదు. కానీ ఆ డీజే షోరూమ్ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. రేపు రియల్ డీజే ఫ్లాగ్షిప్ స్టోర్కి వెళ్ళి అక్కడ డీజే మన కొత్త డ్రోన్
దాని పేరు ఏం చెప్పాం? గరుడ. పాత గరుడ పోయింది, కొత్త గరుడ. ఓకేనా? సో GJ5 ఎంత చీపు మీకు అంతా చూపిస్తాను ఇక్కడ ఎంత కాస్ట్ అని. ఇండియాలో కన్నా అమెరికాలో కన్నా అట్లీస్ట్ 500 అంటే 40,000 30,000 తక్కువ ఉంటుంది. కానీ నేను ఎవరికి DJL తాను, ఎందుకంటే నాకు కస్టమర్స్తోని గొడవ తలనొప్పి అవన్నీ లేవు. నా కోసం కొనుక్కోవడానికి మాత్రం, మీకు గైడ్ చేయడానికి మాత్రం వచ్చామాట. చూసారా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ షాపులు. ఇలాంటి పెద్ద బిల్డింగ్లు ఎలక్ట్రానిక్స్వి 8 ఉన్నాయి. చూడండి, ఇది చైనా. ట్విట్టర్లో కూడా చూడండి ఒక్కసారి, ఏం చెప్తాను చూపిస్తున్నాను. క్లెన్లీనెస్ కానీ, ఆర్డర్ కానీ, డిసిప్లిన్ కానీ. సరే, మన వాళ్ళు ఏదో లెనోవో ల్యాప్టాప్ కొంటారట. చూద్దాం ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు బాబు, గ్లవ్ వేసుకొని. జీడి మామిడి పళ్ళు ఎన్నాళ్ళైందో తిని. హాయ్, ఎన్నాళ్ళైందో తిని జీడి మామిడి పండు. వచ్చాక తిందాం. ఉసిరికాయలు, మామిడికాయలు ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నాడు. వన్స్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో ఏమేమి చూపిద్దాం. ఇదిగోండి కార్లు. మన IPL కుక్కలు ఉన్నాయి చూడు ఇక్కడ. ఏ కుక్కలు? IPL కుక్కలు. IPL కుక్కలు అంటే రోబోట్సా? IPL కి టాస్ చేసినప్పుడు they come along with the umpire and captains. అవునా? These ones. ఏంటివి IPL కుక్కలా? IPL కుక్కలు. ఏ హలో, అలా చెప్తాను చూడు. No English? చూడు చూడు. 这个机器可以说英文吗？有中文跟英文版。సూపర్.小裤，ఏంది రా చాకు跳跃，వెరీ నైస్. రోబోకాప్ ఇది. కెమెరా ఉంది, అన్నీ చూస్తుంది. పోలీస్ చూసారా బ్రో? పోలీస్. సో పోలీస్ మ్యాన్ కాదు, పోలీస్ మ్యాన్ అది ఏం చేస్తుంది? చూస్తుంది అన్ని. Surveillance ఏం చేస్తుంది? Surveillance. అమ్మాయి It's a surveillance, వాదిస్తాడు. కరెక్ట్, చూసి ఏం చేస్తుంది? చూసి అంటే లైవ్ ఎవడో చూస్తున్నాడు అక్కడ. దొంగ చల్లగా జారుకుంటాడు. అంత సీన్ లేదు. ఎవరికి దొంగతనం చేసే. ఇదిగోండి DJ స్టోర్కి వచ్చేసాం. ఇది ఫ్లాగ్షిప్ కాదో తెలియదు, కనుక్కుందాం. ఇక్కడే ఉంటే కాదు బ్రో, మన హోటల్ మంచి లొకేషన్లో తీసుకున్నాను. అన్ని 2 నిమిషాలు వాక్. సో హౌ మచ్ ఇస్ ద మినీ 5 Pro? It's basically including a ROM, a controller without the screen, and one battery is this price. Okay. And if the whole set, yeah, What is the whole set? including like one ROM, RCA? RC2? RC2, yeah, and 3 batteries, battery case, and ND filter. This price. 62.89. Yeah. And can I get 10% VAT when I go back? 9% refund to the airport. Yeah, in the airport I get 9%. సో ఇదిగోండి $845 వస్తుంది. కానీ ఇది చిన్న స్టోర్ కదా, ఇది 4 ఫ్లోర్ల DJ స్టోర్ ఉంది. రేపు అక్కడికి వెళ్ళి కొందాం. 845. సో దిస్ ద మినీ 5. Yeah, mini 5. సో మినీ 5 ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ $845 అయింది మొత్తం. వెర్ ఇస్ దట్? హ్యాపీగా ఎయిర్పోర్ట్ అని నడక్కర్లే, దీని మీద కూర్చొని వెళ్ళిపోవడమే. ఇంకా నేను దూరాలు నడలేం కదా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో వెళ్తే అందరూ మూగి చూస్తారు దీన్ని, ఏంట్రా బాబు అని. డ్రైవ్ 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 డ్రైవ్. కూల్ కదా, సూపర్. ఈ కొరుకుంటే ఎయిర్పోర్ట్ అని నడక్కర్లే. కాలు లేని వాళ్ళ కోసం తయారు. కాలు కాదురా బాబు, ఎంత కాలు దూరం నడుస్తాం కదా, హ్యాపీ. అవునా అంత బద్దగా కూడా పనికిరాదు బాబు? ఎంత దూరం నడుస్తావు తెలుసు ఎయిర్పోర్ట్లో, మరి చెప్తావు నువ్వు. ఎంత చండాలం. చీ 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 చీ. డర్టీ 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 ఈ సిగరెట్ పీక నాదే. డర్టీ డర్టీ డర్టీ. ఏంటంటే మనం ఒక $2,000 తీసుకొని, అమెరికన్ డాలర్లు అంటే 2 లక్షల రూపాయలు తీసుకొని ఎన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనగలమో చూద్దాం సరదాగా టైంపాస్కి. ఓకే, మెటా గ్లాసులు అంటే ఫేస్బుక్ గ్లాసులు $799 కదా. ఇక్కడ లోకల్ గ్లాసులు అలాంటివి దొరుకుతాయి ఫేస్బుక్ ఫీచర్స్తోని. ఒక $100-200 ఉంటుంది సరదాగా. అవన్నీ తీసుకొని ఎవరికో నాకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేస్తాను. బాగుంది ఐడియా, నాకు నచ్చిన వాళ్ళకి. ఓకేనా? కొంతమంది ఉన్నారు
2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఎవ్రీ వీడియో కామెంట్ పెడతారు పాపం, ఎంత ప్రేమతో. ఎవ్రీ వీడియో కొన్ని పేర్లు 2-3 దే డిజర్వ్ సంథింగ్ మాట. సో ఫేస్బుక్ క్లాసులు కాదు కానీ అలాంటిది కొనేసి రేపు ఈ పెద్ద బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్. ఇవాళ ఏంటంటే షెంజన్ వచ్చేసాం. సో షెంజన్లో ఏమైనా తెలుగు వాళ్ళు ఉంటే డెఫినెట్గా నా హోటల్లో చూపించాను, కాంటాక్ట్ చేయండి. యూ అండర్స్టూడ్ వాట్ ఐమ్ సేయింగ్. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. హ్యాడ్ ఎ గ్రేట్ టైం. బట్ సండే ట్రై టు కమ్ బ్యాక్. మన ఫోషాన్ వెళ్దాం కావాలంటే. చెంగు వెళ్దాం, ప్యాండస్ నుంచి చూద్దాం. చెంగు వెళ్దామా పని బ్రో? వరగూడు చెంగు వెళ్దామా? యా పద, లెట్స్ గో చెంగు. ఓకే విల్ లీవ్ హిమ్, మనం వెళ్దాం. అయ్యా కాదు కుసుమ, లెట్స్ గో చెంగు. మరి అన్నీ బుల్లెట్ ట్రైన్సే కదా? కాదు మన చైనాలో అన్ని స్లో ట్రైన్సే కదా, 20 గంటలు పడుతుందేమో. లెట్స్ డూ ఇట్. Bye guys. Come inside. Have a safe trip to Hong Kong. All the best. Bye. Thank you for everything. And excellent coffee. I want one more some other day. Bye man, all the best to you. మొత్తానికి మనం వచ్చేసాం షెంజన్, మళ్ళీ వచ్చేసాం చైనా. సో తెలుగులో ఒకటి చెప్తారు, ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడిరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. కరెక్ట్, 100%. భారతీయత్వం ఎక్కడున్నా, ఇప్పుడు మేము భారతదేశంలో పుట్టి పెరిగాం కాబట్టి, మా మాతృభూమి కాబట్టి, అమెరికాలో ఉంటున్నాం కాబట్టి భారతీయ వాల్యూస్, భారతీయ సంస్కృతి, భారతీయ వే ఆఫ్ లివింగ్, కల్చర్, ట్రెడిషన్ అన్నీ మనం కంటిన్యూస్గా ఫాలో అవుతాం. మీరు అనుకుంటారు అమెరికా వెళ్ళిపోయానని, కానీ ఎవరైనా సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు భారతదేశంలో వచ్చి స్పెండ్ చేస్తారా? ఎందుకు స్పెండ్ చేస్తామంటే చైనాలో ఎంత అద్భుతం ఉన్నా, అమెరికాలో అంత అద్భుతం ఉన్నా, ఇండియాలో వచ్చే హ్యాపీనెస్, విజిట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్, ఆ సుకూను మనకు రాదు. చైనాలోని అత్యద్భుతమైన బిల్డింగ్స్ ఉన్నాయి. మీరు ట్విట్టర్లో చూసేదో మోసపోకండి. మళ్ళీ నేను చెప్తున్నా, నేను మూల ఇప్పటికీ ఒక 5-6 సిటీలు చూపించాను. ఇది 7వ సిటీ చూపిస్తున్నా మీకు. విలేజెస్, ఒక విలేజ్ కూడా ఇది చూపిస్తా. కానీ గట్టర్లోకి వెళ్ళి గట్టర్లోనే ఎక్కడో ఉండి అలాగే చూపించడం కాకుండా మొత్తం అంతా ఇండియా ఎంత విస్తృతంగా తిరిగేసాము, చైనాలో కూడా అంత విస్తృతంగా తిరిగేస్తున్నాం. కాబట్టి మీకేమనిపించిందో చెప్పండి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ మార్కెట్కి వెళ్ళి మనం డ్రోన్ నిన్న కొనలేదు. ఇక్కడ 4 ఫ్లోర్ల డీజే షోరూమ్ ఉంది, దానికి వెళ్ళి అక్కడ డ్రోన్ కొందాం. ఎలక్ట్రానిక్ మార్కెట్లో మీకు ఎన్ని రకాల అద్భుతమైన పరికరాలు ఉంటాయో మీకు చూడాలనుంటే కింద కామెంట్ డెఫినెట్గా చేయండి. అందులో కొన్ని నేను గివ్అవేలు ఇచ్చేస్తాను. మళ్ళీ ఎవరికి ఇస్తాను అన్నది నాకు నేను ర్యాండమ్గా చూస్ చేసుకొని చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో జెన్యూన్గా చెప్పండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్కి అస్సలు డోంట్ కేర్. నేను ప్రోపగాండా చేయను. ఎవరో డబ్బులు ఇస్తే వీళ్ళకో వీళ్ళకో నేను చెప్పను. సో చైనా నాకు డబ్బులు ఇవ్వలేదు, భారతదేశం కూడా నెగిటివ్ చేయమని డబ్బులు ఇవ్వలేదు. మనం ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం. మీరు డిసైడ్ చేసుకోండి మీకేమనిపించింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.